నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఒకప్పుడు వయసు మీద పడితే గానీ దంత సమస్యలు అనేవి వచ్చేవి కాదు. ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా దంత సమస్యలు వస్తున్నాయి. దీనికి కారణం దంత సమస్యలపై అవగాహన లేకపోవడం. చిగుళ్ళ పగుళ్ళు, దంత సమస్యలు, నోటి దుర్వాసనకు సంబంధించి మనకు అవగాహన కల్పించేందుకు, సలహాలు సూచనలు అందించేందుకు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ కల్పన గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీకు దీనికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా 04066603373338 నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడొచ్చు. డాక్టర్ గారు, జనరల్గా ఇప్పుడు మనం పళ్ళు తోముకునే పద్ధతి సరిగ్గా లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్గా వస్తాయి, చాలా కూడా వస్తాయి. అసలు మన బ్రషింగ్ టెక్నిక్, పళ్ళు తోముకునే విధానం అనేది పళ్ళపైన పాచి పెరిగిపోయిన ఆహారంని క్లీన్ చేసుకోవడానికి ఒక ప్రొసీజర్ మాత్రమే. చాలామంది చేసే పని ఏంటంటే పళ్ళు తెల్లగా చేసుకోవడానికో, నోటి దుర్వాసన ఆపడానికో గట్టిగా తోముతారు. టైం చాలా ఎక్కువసేపు, ఒక అరగంట తోముతాం. చాలామంది నా పేషెంట్లు కూడా అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే హాఫ్ అన్ అవర్ పళ్ళు తోముతాం మేడం, కానీ పళ్ళు తెల్లగా అవ్వట్లేదు, మేము చాలా ఎక్కువసేపు ఫోకస్ చేస్తున్నాం కానీ నోటి దుర్వాసన ఆగట్లేదు అంటున్నారు. పళ్ళు తోముకునే విధానంతో మీకు నోటి దుర్వాసన ఆగడం కానీ పళ్ళు తెల్లగా జరగడం కానీ జరగదు. పళ్ళు తోముకోవడం అనేది కేవలం పంటిని శుభ్రపరచుకోవడానికి ఒక ప్రొసీజర్ మాత్రమే. మీరు ఇలా ఎక్కువ టైం పెట్టడం వల్ల, ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల పళ్ళు అరిగిపోతాయి. దానివల్ల సెన్సిటివిటీ అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సెన్సిటివిటీ అనేది స్టార్ట్ అయిందనుకోండి, మీరు చల్లవి, వేడివి, పులుపు, తీపి లాంటివి ఏవి కూడా తినలేరు. ఇంకోటి నా చిగుళ్ళు తినేస్తుంది మేడం ఏంటో అని చెప్తారు. చిగుళ్ళు తినేయడం కాదండి, మీరు పళ్ళు తోముకునే విధానం సరిగా లేకపోతే ఆ చిగుళ్ళ పైన ఎక్కువ ప్రెషర్ పడి చిగుళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి చిగుళ్ళు అరిగిపోవడం, కట్ అయిపోవడం లాంటివి జరుగుతుంది. సో అది మీ పళ్ళు తోముకునే విధానం వల్ల చిగుళ్ళు కూడా పాడవుతూ ఉంటాయి. మూడోది, చాలామంది అడ్డంగా తోముతారు. జనరల్గా బ్రషింగ్ టెక్నిక్ అది కాదు, నిలువుగా తోముతూ క్లీన్ చేసుకోవాలి. సో ఇలా అడ్డంగా తోమడం వల్ల, ఎక్కువ ప్రెషర్ పెట్టడం వల్ల చిగురికి పంటికి మధ్యన అడ్డంగా ఇలా కట్ అయిపోవడం చేస్తుంది. చాలామంది పెయిన్ వస్తూ ఉంటే వేలుని ఇలా పాస్ చేసి చూసుకోండి, పంటికి చిగురికి మధ్యన ఒక అడ్డంగా ఇలా కట్ అయిపోయినట్టు కనపడుతుంది. ఒక విధానం సరిగా లేకపోవడం వల్ల, బ్రషింగ్ టెక్నిక్ అనే సింపుల్ విషయం తెలియకపోవడం వల్ల మన నోట్లోని ఇన్ని సమస్యలు స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఈ సమస్యలు మీరు నెగ్లెక్ట్ చేస్తే చిగుళ్ళ జబ్బుల కింద, పంటికి సంబంధించిన జబ్బుల కింద కన్వర్ట్ అయిపోయి ట్రీట్మెంట్స్ వరకు వెళ్ళిపోతాయి. సో ఎవరికైనా పద్ధతి తెలియకపోతే మీరు నేర్చుకోవడానికి ట్రై చేయండి, లేదా డాక్టర్ గారు హెల్ప్ తీసుకుంటే చాలా ఈజీగా మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. మీరు ఒకసారి నేర్చుకుంటే అది మీకే కాదు, మీ పిల్లలకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఓకే మేడం, ఇప్పుడు కృత్రిమ దంతాలు అనేవి ఏ సందర్భాల్లో పెడతారు? అందరికీ ఒకేలా పెడతారా? అవి స్ట్రాంగ్గా అండ్ న్యాచురల్గా కనిపిస్తాయా? డెఫినెట్గా కనపడతాయి. కృత్రిమ దంతాల మీద మనం ఏ సందర్భాల మీద ఆధారపడతాము? ఎప్పుడంటే మన శాశ్వత దంతాలని పోగొట్టుకున్నప్పుడు బై డిఫాల్ట్ కృత్రిమ దంతాల మీద ఆధారపడతాము. శాశ్వత దంతాలు పోగొట్టుకునే పరిస్థితులు ఏంటి, సందర్భాలు ఏంటి? ఒకటి, పిప్పి పళ్ళు, పళ్ళల్లో రంధ్రాలు పడడం, ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల శాశ్వత దంతాలను పోగొట్టుకుంటాము. చిగుళ్ళ వ్యాధులు ఎక్కువ అయిపోయి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల శాశ్వత దంతాల మీద, కృత్రిమ దంతాల మీద ఆధారపడతాము. తర్వాత యాక్సిడెంట్స్, అది మనం ఊహించిన విధంగా మన శాశ్వత దంతాలను పోగొట్టుకుంటే కృత్రిమ దంతాలను పెట్టుకుంటాము. నాలుగోది, వయసు పైబడిన తర్వాత వృద్ధాప్యం వల్ల మనకు శాశ్వత దంతాలని పోగొట్టుకుంటాము, కృత్రిమ దంతాలు పెట్టుకుంటాము. సో ఇన్ని సమస్యల వల్ల మనం కృత్రిమ దంతాలు పెట్టుకుంటే అవి మనకి ఎంతవరకు ఉపయోగపడతాయి? నమలటానికి ఉపయోగపడతాయా? చూస్తే తెలిసిపోతాయా? భయంకరంగా కనపడతామా? ఇలాంటి డౌట్స్ అన్నీ పేషెంట్లకు ఉంటాయి. సో కృత్రిమ దంతాలు మనకి నమిలి తినడానికి ఉపయోగపడతాయా, పడవా? మన శాశ్వత దంతాలు పూర్తిగా నమలటానికి, కొరకడానికి ఉపయోగపడతాయి. అలాగే కృత్రిమ దంతాలు కూడా పూర్తిగా మీరు నమిలి కొరికి ఆహారం తినడానికి ఉపయోగపడతాయి. మన శాశ్వత దంతాలు అందంగా నవ్వడానికి, అట్రాక్టివ్గా, ప్లెజెంట్గా ఉండడానికి ఉపయోగపడతాయి. కృత్రిమ దంతాలు కూడా మీరు చక్కగా నవ్వడానికి, అట్రాక్టివ్గా, ప్లెజెంట్గా కనపడడానికి ఉపయోగపడతాయి. మన శాశ్వత దంతాలు మాట్లాడటానికి పూర్తిగా ఉపయోగపడతాయి. కృత్రిమ దంతాలతో కూడా మీరు స్పష్టంగా, చక్కగా మాట్లాడచ్చు. అలాగే మన శాశ్వత దంతాలు లోపల దవడలకి సపోర్ట్ చేస్తాయి. అంటే ఈ దవడలు జారిపోకుండా, మనకి ముడతలు పడకుండా, మనం చాలా కాలం యంగ్గా ఉండడానికి మన శాశ్వత దంతాలు ఎలా ఉపయోగపడతాయో కృత్రిమ దంతాలు కూడా అలాగే ఉపయోగపడతాయి. సో కృత్రిమ దంతాలు పెట్టుకోవాల్సిన సందర్భం వస్తే అసలు భయపడాల్సిన అవసరం లేదు. చాలా స్ట్రాంగ్గా, చాలా న్యాచురల్గా పెట్టగలం. మీరు చక్కగా మెయింటైన్ చేసుకుంటే జీవితకాలం కూడా కృత్రిమ దంతాలతో కంఫర్టబుల్గా ఉండే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే, ఇంప్లాంట్స్ అంటే ఏంటి? ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారు? కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి అంటే ఫిక్స్డ్ పద్ధతుల్లోనే పెట్టుకోవాలి. సో కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టుకోవడానికే ఇంప్లాంట్స్ అనే ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ మోడర్న్ డెంటల్ ట్రీట్మెంట్ అని కూడా డెఫినెట్గా చెప్పొచ్చు. జనరల్గా కృత్రిమ దంతాలు మనం ఎలా పెట్టుకుంటాము? నోట్లో శాశ్వత దంతాలు ఉంటాయి కదా, మధ్యలో ఒక పన్ను పోతే
ముందు నుండే శాశ్వత దంతాన్ని వెనకాతలు ఉండే శాశ్వత దంతం హెల్ప్గా తీసుకుని బ్రిడ్జ్ మాదిరిగా పెడితే కూర్చోపెట్టేస్తాము. అది జనరల్ పద్ధతి. కానీ ఇంప్లాంట్స్ అనే అడ్వాన్స్మెంట్ అందుబాటులోకి వచ్చాక చిన్న టైటానియం స్క్రూని ఎముకలోకి ఎక్కడైతే పన్ను లేదో మీకు అక్కడ చక్కగా నేరుగా ఇది పెట్టేసి పన్ను చక్కగా చిగురులోంచి మొలిచినట్టుగా మనం మొలిపించగలం. అదే ఇంప్లాంట్స్ ప్రత్యేకత కూడా. ఇలా ఒక్క పన్ను కాదు, నోట్లో మొత్తం పళ్ళన్నీ పోయినా కూడా మనం పెట్టచ్చు. చాలామంది చిన్న వయసులో నోట్లో పళ్ళన్నీ పోగొట్టుకునే సందర్భాలు ఉంటాయి. అలా చిన్న వయసు నుంచే పళ్ళ సెట్లు పెట్టుకుంటూ అవి జారిపోతూ కదిలిపోతూ ఇబ్బంది పడే పరిస్థితులు ఇక మీదట లేవు. ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాక కింది దవడలో ఇంప్లాంట్స్, పై దవడలో ఇంప్లాంట్స్ పెట్టి మనం ఎన్ని పళ్ళు లేకపోయినా, మొత్తం పళ్ళన్నీ లేకపోయినా కూడా ఫిక్స్డ్ పద్ధతుల్లో ఆర్టిఫిషియల్ టీత్ పెట్టచ్చు. అవి పూర్తిగా నమిలి తినడానికి ఉపయోగపడతాయి, అందంగా నవ్వడానికి, అట్రాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడతాయి. సో ఇంప్లాంట్స్ అనేది మోస్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. కృత్రిమ దంతాలు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికే కాదు ఇంప్లాంట్స్ అనేవి, పెద్దవాళ్ళు వాడే పళ్ళ సెట్లకు కూడా ఇంప్లాంట్స్ ఉపయోగపడతాయి. పెద్దవాళ్ళు పళ్ళ సెట్లు పెట్టుకుంటారు, అవి పెట్టుకున్న తర్వాత ఊడిపోతున్నాయి, జారిపోతున్నాయి. ఇంత కష్టపడి మేము పెట్టుకున్నాక నమిలి కొరికి తినలేకపోతున్నాము, దగ్గినా తుమ్మినా అవి చేతిలోకి వస్తున్నాయి, మంచినీళ్ళు తాగితే నీళ్ళలో తేలుతున్నాయి అని కొంతమంది కంప్లైంట్ చెప్తున్నారు. అందరూ కాదు, ఇది కొంతమంది మాత్రం చెప్తారు. ఆ కొంతమంది కూడా ఎందుకు చెప్పారు అంటే లోపల వాళ్ళకి ఎముక ఉండదు. ఆ పళ్ళ సెట్లు కూర్చోవాలి అంటే ఎముక ఉండాలి కదా. అది వృద్ధాప్యం వల్ల చాలా కాలం పళ్ళు పెట్టుకోకపోవడం వల్ల ఎముక అనేది అరిగిపోతుంది. ఆ సందర్భాల్లో పళ్ళ సెట్లు జారిపోతాయి వాళ్ళకి. అలాంటి సందర్భాల్లో వాటిని ఆపాలి, కూర్చోపెట్టాలి. ఎందుకంటే వాళ్ళు అన్నం తినకుండా అయితే ఉండలేరు కదా. సో ఆ సందర్భాల్లో ఇంప్లాంట్స్ అనేవి వాడతాము. పై దవడలో కేవలం 2 ఇంప్లాంట్స్ పెట్టినా చాలు, కింద దవడలో 2 ఇంప్లాంట్స్ పెట్టినా చాలు. వాళ్ళు వాడుతున్న పళ్ళ సెట్లే, కొత్తవి కూడా చేయని అవసరం లేదు. ఈ నోట్లో ఉండే ఇంప్లాంట్స్కి చక్కగా లాక్ వేసి ఫిక్స్డ్గా కూర్చోపెట్టగలిగితే ఇంకా అవి కదలవు, దగ్గినా తుమ్మినా కూడా చేతిలోకి రావు. కనీసం వయసు మళ్ళిన వాళ్ళు హ్యాపీగా వాళ్ళ జీవిత కాలం అంతా కూడా కంఫర్టబుల్గా నమిలి తినే ఏర్పాట్లు ఈరోజు కంఫర్టబుల్గా చేయొచ్చు. అది ఇంప్లాంట్స్ వల్లే సాధ్యం. ఓకే మేడం, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, చీరాల నుంచి మహేంద్ర గారు. నమస్తే మహేంద్ర గారు. నమస్కారం అండి. డాక్టర్తో మాట్లాడండి. హలో. హలో, నమస్కారం డాక్టర్. నమస్తే సార్, చెప్పండి. నా పేరు మహేందర్ అండి, మా చీరాల. ఓకే. మా అమ్మగారికి 10 సంవత్సరాల క్రితం పళ్ళు కట్టించామండి. రీసెంట్ గా ఊడిపోయాయి. ఫిక్స్డ్ పద్ధతిలో మళ్ళీ కట్టించండి. కట్టించండి సార్. ఎంత వయసు ఉంటుంది మీ మదర్కి? మా మదర్కి అండి 39 అండి. 39 ఇయర్స్. ఓకే. అవి ఫిక్స్డ్ పద్ధతిలో పెట్టారా లేకపోతే తీసి పెట్టుకునే పద్ధతిలో పెట్టారా? తీసి పెట్టారండి. తీసి పెట్టుకునే పద్ధతి. ఓకే. తీసి పెట్టుకునే పద్ధతి ఒకప్పుడు నుండి ఇప్పుడు ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడం పేషెంట్కి చాలా సౌకర్యం. డాక్టర్ గారు ఏ పద్ధతి అన్నా పెట్టగలుగుతారు, తీసి పెట్టుకోవడం కానీ ఫిక్స్డ్ పద్ధతిలో కానీ. ఫిక్స్డ్ అంటే ఏంటంటే మన నోట్లో పళ్ళు ఎలా కూర్చుని ఉంటాయో అలానే కూర్చుంటాయి. ఇక తీయడం, కడగడం, మళ్ళీ పెట్టుకోవడం, మళ్ళీ కడగడం, అవి నోట్లోకి రావడం అట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. న్యాచురల్ టీత్ లాగే ఉంటాయి. అమ్మ స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000. పర్దరెంటల్ 61 బ్రాంచుల్లో ఆ నెంబర్ కనెక్ట్ చేస్తుంది. మీరు ఒకసారి మీ మదర్ని తీసుకుని మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒకసారి వెళ్ళి కలవండి. కలిస్తే ఏంటంటే డాక్టర్ గారు చక్కగా మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ చెప్తారు, ట్రీట్మెంట్స్ అన్నీ కూడా. అది చేసుకుంటే సరిపోతుంది. ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తారమ్మా, ఛార్జెస్ ఏం లేవు. ఇప్పుడు స్పెషలిస్ట్ ఒపీనియన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారు. ఒకళ్ళు మీరు ఇంట్రెస్టెడ్ అయితే వెళ్ళండి. చాలా మంది పళ్ళు పెట్టుకుంటారు, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా డాక్టర్ని కలవరు. అలా చేయడం కన్నా మీరు ట్రీట్మెంట్ చేయించుకున్న ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్ళి చిన్న క్లీనింగ్ చేయించుకోండి, జస్ట్ మెయింటైన్ చేయండి. అలా మెయింటైన్ చేయడం వల్ల మీరు మ్యాజిక్గా చూస్తారు. ఎందుకంటే మీరు అస్సలు డాక్టర్ని కలవకపోవడం వల్ల మీకు ఒక 5-6 సంవత్సరంలోనే మళ్ళీ ప్రాబ్లం వచ్చి మళ్ళీ పళ్ళు కట్టించుకుని మళ్ళీ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. అలా కాకుండా మీరు ఎప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు డాక్టర్ చెకప్లో ఉన్నారనుకోండి, మేము చేసిన ట్రీట్మెంట్ జీవితకాలం కనీసం ఒక 10-15 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంటుంది. సో ట్రీట్మెంట్ చేసుకోవడం కాదు, ట్రీట్మెంట్ తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, ఇప్పుడు ఈ స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకోవచ్చు? స్మైల్ డిజైనింగ్ అనేది పూర్తిగా అందానికి సంబంధించిన కాస్మెటిక్ ట్రీట్మెంట్. ఏ ఏజ్ వాళ్ళు, ఏజ్కి అనేది లిమిటే లేదు. ఏ ఏజ్ వాళ్ళన్నా చేసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళన్నా కూడా స్మైల్ని డిజైన్ చేసుకోవచ్చు. జనరల్గా అందమైన చిరునవ్వు అంటే ఏంటి, అందమైన చిరునవ్వు లేదు అంటే ఏంటి, అందమైన చిరునవ్వుని ఎలా పరిగణలోకి తీసుకుంటాం? ఎత్తుపళ్ళు ఉన్నాయనుకోండి, అది డెఫినెట్గా అందమైన చిరునవ్వు కాదు.
పళ్ళ మధ్యన సందులు ఉన్నాయనుకోండి, అది డెఫినెట్గా అందమైన చిరునవ్వు కాదు. రంగు మారిపోయిన పళ్ళు ఉన్నాయనుకోండి, పళ్ళు ఎప్పుడు తెల్లగా ముత్యాల్లా అట్రాక్టివ్గా ఉండాలి, అది అందమైన చిరునవ్వు కాదు. తర్వాత సైజు కూడా చక్కగా మీ పెదవులకి, మీ స్కిన్కి, మీ ఫేస్ యొక్క ఫామ్కి తగినట్టుగా ఉండాలి. బాగా చిన్న పళ్ళు ఉండకూడదు, బాగా పొడవుగా ఉండే పళ్ళు కాదు. అలా ఉన్నా కూడా అందమైన చిరునవ్వు కాదు. 4వది యాక్సిడెంట్స్లో కూడా మనకి ఒకప్పుడు అందమైన చిరునవ్వు ఉన్న దురదృష్టవశాత్తు పళ్ళు విరిగిపోవడం, రాలిపోవడం, రంగు మారిపోవడం, ముక్కలైపోవడం లాంటి సందర్భాలు చూస్తాం. ఈ సందర్భాలన్నింటిలో కూడా మన చిరునవ్వును మనం ఎలా అందంగా చేసుకోవాలి అనే దానికి సమాధానమే స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్. సో దీన్ని ఎవరైనా ఆప్ట్ చేసుకోవచ్చు, దీనికి ఏజ్ లిమిట్ అనేదే లేదు. చాలా పర్ఫెక్ట్గా మీ చిరునవ్వుని ప్లాన్ చేయడం అనేది స్మైల్ డిజైన్లో సాధ్యం. షుగర్ ఉంటే స్మైల్ డిజైనింగ్ చేసుకోకూడదా? కొంతమంది నా పేషెంట్లు అడుగుతారు, అమ్మ నాకు షుగర్ ఉంది కానీ నా ముందు పళ్ళు అన్నీ కూడా సందులు ఉండి బయటకు వచ్చినట్టు కనపడుతున్నాయి, వీటిని సరి చేసుకోవడం నా హెల్త్ కండిషన్కి సూటబుల్ అయినా అని అడుగుతారు. డెఫినెట్గా సూటబుల్ అండి. షుగర్ వచ్చినంత మాత్రం అందమైన చిరునవ్వు ఉండకూడదు అని లేదు. హార్ట్ డిసీజ్ ఉంది, బీపీ ఉంది, మేమందరం అందంగా ఉండకూడదు అనే కోరిక ఎక్కడ లేదు. వాటి పని వాటిదే, మన పని మనదే. సో అందంగా ఉండాలి అని ఏ వయసు వాళ్ళన్నా డెఫినెట్గా మనం వాటిని సరి చేయొచ్చు, సందుల్ని క్లోజ్ చేయొచ్చు, ఎత్తు ఉంటే తగ్గించవచ్చు, రంగు మారిపోయిన పళ్ళని తెల్లగా అందంగా మెరిపించవచ్చు, అలాగే సగం విరిగిపోయిన మొక్కలున్న పక్క పళ్ళకి లెంత్కి పెంచవచ్చు, మొత్తం ఊడిపోయినా కూడా మొత్తం మళ్ళీ ఫిక్స్డ్ పళ్ళు పెట్టి మీరు అందంగా నవ్వే ఏర్పాట్లు చేయొచ్చు. సో దీనే స్మైల్ డిజైనింగ్ అంటారు. ఇది 20లో, 30లో, 40లో, 50లో, 60లో, 70 సంవత్సరాలు ఉండేవాళ్ళు కూడా మీకు ఇంట్రెస్ట్ అయితే, మీరు అందంగా నవ్వాలి అనుకుంటే డెఫినెట్గా దీన్ని ఆప్ట్ చేసుకోవచ్చు. అయితే ఇలాంటి ట్రీట్మెంట్స్ చేసుకునేటప్పుడు కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కాబట్టి రిజల్ట్ సరిగా రాకపోతే ఎలా అని భయం పేషెంట్లో ఉంటుంది. సో ముందే కంప్యూటర్లో డిజైన్ చేసి చూపెడతారు డాక్టర్లు, తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందని దాన్ని చూసి మీరు తెలుసుకోవచ్చు. లేకపోతే పర్దనెంటల్ 61 బ్రాంచెస్లో కూడా అన్ని కేసెస్కి సంబంధించిన ట్రీట్మెంట్ ముందు ఫోటోగ్రాఫ్స్, ట్రీట్మెంట్ తర్వాత ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. అవి చూస్తే కూడా మీకు చాలా వరకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ నిజంగా ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే ఒకసారి క్లినిక్కి వెళ్ళి చూడండి ఫోటోగ్రాఫ్స్, మీరు ఒకవేళ రిజల్ట్ బాగా వస్తుందంటే ట్రీట్మెంట్ ఆప్ట్ చేసుకోవచ్చు. మేడం, ఇప్పుడు చిగుళ్ళ నుంచి చాలా మందికి రక్తం కారుతూ ఉంటుంది కదా, ఇలా ఎందుకు జరుగుతుంది? ఇది ప్రమాదకరం అంటారా? చిగుళ్ళ నుంచి నెత్తురు కారుతుంటే చాలామందికి అది ఇన్ఫెక్షన్ అని కూడా గుర్తించలేరు. మనం చాలామందిని చూస్తాం, రోజు బ్రష్ చేసినప్పుడు కొంతమందికి చిగురు నెత్తురు వస్తుంటుంది, ఉమ్మినప్పుడు నెత్తురు వస్తుంటుంది, కొంతమంది గట్టి పదార్థాలు కూడా కొరకలేరు, నొప్పి పుడతా ఉంటుంది వాళ్ళకి, చిగుర్లు కిందికి జారిపోతుంటాయి, పళ్ళ మధ్యన సందులు వస్తూ ఉంటాయి, ఆహారం మెరుగుతూ ఉంటుంది. ఈ మార్పులన్నీ జరుగుతున్నా అది ఇన్ఫెక్షన్ అనే విషయం, అదొక జబ్బు, చిగురికి సంబంధించిన జబ్బు అని చాలామందికి తెలియకపోవడానికి ముఖ్య కారణం పెయిన్ ఉంటుంది. ఇందులో నొప్పి అనేది పేషెంట్కి అస్సలు పుట్టదు. ఇదంతా అండర్ మైండ్గా ఒక చెదలాగా తినేస్తూ ఉంటుంది తప్ప నొప్పి లేకపోవడం వల్ల పేషెంట్ డాక్టర్ని కలవరు, వాళ్ళు అసలు ఎప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకోరు. నెత్తురు వస్తుంది అని పళ్ళు తోముకున్నప్పుడు అనుకుంటారు తప్ప వేరేది ఏమీ ఉండదు. కానీ ఫైనల్లీ పళ్ళు కదిలిపోయి రాలిపోతున్న దశలో అప్పుడు డాక్టర్ దగ్గరికి వచ్చి పళ్ళు కట్టించుకోవడానికి అసలు ఇలా ఎందుకు జరిగింది అని తీసుకుంటారు. కానీ ఇది ప్రాపర్ ఇన్ఫెక్షన్. ఎప్పుడైనా చిగురులోంచి నెత్తురు కనపడుతుంటే చిగురులు బాగా వాచి ఉన్నాయని అర్థం, చిగురు ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిందని అర్థం. అలా నెత్తురు కనపడగానే మీరు అశ్రద్ధ చేయకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చాలా వరకు సింపుల్ క్లీనింగ్తో తగ్గిపోతుంది. లేకపోతే ఇప్పుడు లేజర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా చిగుళ్ళలోంచి నెత్తురు ఆపేయచ్చు పూర్తిగా, చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ పూర్తిగా తీసేయచ్చు. ఇలా అప్పుడే ఆ దశలోనే మీరు ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మీకు జరిగే మంచి ఏంటంటే, ఒకటి చిగుళ్ళు ఆరోగ్యంగా అవుతాయి, ఆ ఇన్ఫెక్షన్ లోపలికి పాకకుండా ఉంటుంది. మూడోది పళ్ళ జీవితకాలం పెరుగుతుంది, పళ్ళు ఊడిపోకుండా రాలిపోకుండా చాలా సంవత్సరాలు మనం ఆపగలుగుతాం. ఓకే. ఇంకొంతమందికి నోట్లో చీము పడటం, అట్లానే పుళ్ళు రావటం, ఇంకా నోటి నుంచి దుర్వాసన రావటం జరుగుతుంటుంది కదా, ఇలా ఎందుకు జరుగుతుంది? దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చిగుళ్ళలో నెత్తురు కారుతుందండి, నేను అప్పుడే చెప్పాను. ఆ చిగుళ్ళలో నెత్తురు కారుతున్న దశలో మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, అశ్రద్ధ చేశారు. అప్పుడు నెక్స్ట్ ఏమవుద్ది, ఆ ఇన్ఫెక్షన్ ఇంకొంచెం పెరుగుతుంది, దాని స్థాయి పెంచుతుంది. అప్పుడు ఆ నెత్తురు కారే చిగుళ్ళ నుంచి చీమ్ పడతాయి, దానికి చీమ్ పట్టి పుండు కింద మారుతుంది. అలా పుండు అది ఇంకొక స్థాయి, అప్పుడు నోటి దుర్వాసన స్టార్ట్ అవ్వడం, ఆ ఇన్ఫెక్షన్ అనేది పళ్ళని డ్యామేజ్ చేయడం లాంటిది జరుగుతుంది. సరే మీరు ఆ దశలో కూడా డాక్టర్ దగ్గరికి రాలేదు, అప్పుడు ఏంటి, ఇంకొంచెం స్థాయి పెరుగుతుంది, అంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది మీ ఇన్ఫెక్షన్. ఆ చిగురుగా ఉండే ఇన్ఫెక్షన్ వల్ల ఆ చిగురు కిందే పంటిని పట్టుకునే ఎముక ఉంటుంది. ఇక్కడ పన్ను ఇదైతే కింద ఎముక ఇలా ఉంటుంది, ఆ చిగురులోంచి కింద ఎముక వరకు వచ్చి ఎముకను తినేయడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎముకకి సంబంధించిన ఇన్ఫెక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది. అది కూడా మీరు ట్రీట్మెంట్ చేయించుకోకపోతే పళ్ళు రాలిపోవడం, చిన్న వయసులోనే కదిలిపోవడం, భయంకరమైన నోటు దుర్వాసనతో బాధపడతారు. మీరు అప్పుడు కూడా ట్రీట్మెంట్ చేయించుకోలేదు, ఇంకా అశ్రద్ధ చేశారు. అప్పుడు మనకి చిగుళ్ళు పాడైపోయినాయి,
ఎముక పాడైపోయింది, మన నోట్లో ఉండే శాశ్వత దంతాలను మనం పోగొట్టుకుంటాము, నోటి దుర్వాసనతో బాధపడతాము. ఫైనల్లీ మన రక్తం ద్వారా ఆ ఇన్ఫెక్షన్ లోపల శరీరంలోకి పాకడం అనేది స్టార్ట్ అవుతుంది. దాని ద్వారా కొన్ని రకాల గుండె జబ్బులు, అదే పైకి పాకితే బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు, లంగ్స్, కిడ్నీస్, అది గర్భవతులుగా ఉంటే ప్రీమెచ్యూర్ డెలివరీలు, ఇట్లాంటి ఇబ్బందులు అంటే మోస్ట్ కాంప్లికేటెడ్ సమస్యలకి దారితీస్తూ ఉంటుంది. సో సమస్య చిన్నగా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. నెగ్లెక్ట్ చేస్తే మటుకు డెఫినెట్గా మన జనరల్ హెల్త్ అంతా కూడా పాడైపోయే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. ఓకే మేడం, ఇప్పుడు బీపీ షుగర్ ఉండే వాళ్ళకి పళ్ళు తొందరగా లూజ్ అయిపోతాయి అని అంటారు, ఇది నిజమేనా? లేదండి, డెఫినెట్గా కాదు. ఇప్పుడు చాలామంది ఇప్పుడు అలా కేటగిరీలోకి తీసుకుంటే మనం షుగర్ వచ్చినా, బీపీ వచ్చినా, గుండె జబ్బులు వచ్చినా, కిడ్నీకి సంబంధించిన జబ్బులు వచ్చినా, జనరల్ హెల్త్ ఏది పాడైనా కూడా వాళ్ళందరూ పళ్ళ సెట్లు పెట్టుకోవాలి, వాళ్ళందరూ కృత్రిమ దంతాలు పెట్టుకోవాలి. అలా జరుగుతుందా? డెఫినెట్గా జరగట్లేదు. అందరూ కంఫర్టబుల్గా షుగర్ ఉన్న, బీపీ ఉన్న 70 సంవత్సరాల పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా వాళ్ళ శాశ్వత దంతాలతోనే నమిలి తింటున్నారు. అంటే అర్థం ఏంటి? ఎవరైతే మెయింటైన్ చేసుకుంటారో, ఎవరికైతే చిగుళ్ళ జబ్బులు రాకుండా చూసుకుంటారో వాళ్ళందరికీ కూడా షుగర్ ఉన్న, బీపీ ఉన్న పళ్ళు వదులవ్వవు. ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో, ఎవరికి ఇలాంటి జబ్బులు వస్తాయని తెలియదో వాళ్ళకి పళ్ళు త్వరగా ఊడిపోవడం, నోరు దుర్వాసన రావడం లాంటివి జరుగుతాయి. సో షుగర్ ఉన్న, బీపీ ఉన్న పళ్ళు త్వరగా ఊడిపోతాయని కంక్లూషన్కి రావడం డెఫినెట్గా తప్పు. మీరు సంవత్సరానికి ఒకసారో 3 నెలలకు ఒకసారో డయాబెటిక్ ప్రొఫైల్ అని, కార్డియాక్ ప్రొఫైల్ అని, జనరల్ హెల్త్ చెకప్ అని ఎలా చేయించుకుంటారో, ఎస్పెషల్లీ షుగర్, బీపీ ఉండే వాళ్ళందరూ కూడా డెంటల్ క్లీనింగ్ ఒకసారి వెళ్ళి ఒక చిన్న చెకప్ చేయించుకోవడం, 6 నుంచి 8 నెలలు కనీసం సంవత్సరానికి ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకోవడం లాంటివి చేయడం, డాక్టర్ గారితో చెకప్ చేయించుకుని నీట్గా పెట్టుకోవడం లాంటివి చేస్తే ఎప్పటికీ పళ్ళు ఊడిపోవు, రాలిపోవు, కదిలిపోవు, నోరు దుర్వాసన రాదు. ఒకవేళ ఇన్ కేసు వచ్చింది, సమస్య స్టార్ట్ అయింది, ఆల్రెడీ కొన్ని పళ్ళు కదులుతున్నాయి, కొన్ని పళ్ళు ఊడిపోతున్నాయి, నోట్లో దుర్వాసన వస్తుంది, అలాంటి సందర్భాల్లో కూడా మీకు షుగర్ ఉన్న, బీపీ ఉన్న ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మీ లేటెస్ట్ షుగర్ రిపోర్ట్తో, మీరు వాడే మందుల చిట్టీతో, మీ టెస్ట్ రిపోర్ట్స్తో మా దగ్గరికి వస్తే చూసి మీ హెల్త్ కండిషన్ని బట్టి మీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్ అంతా శుభ్రంగా తీసేసి, ఎక్కడైతే పళ్ళు లేవో 1 లేదా 2 పళ్ళు లేకపోతే అక్కడ పళ్ళు పెట్టి, అనారోగ్యంగా ఉండే పళ్ళు తీసేసి పూర్తిగా నార్మల్ చేసి ఇన్ఫెక్షన్ ఫ్రీ చేసి పంపిస్తాం. దానివల్ల నోటి ఆరోగ్యం బాగుపడమే కాదు, మంచి హెల్దీ ఫుడ్ తినగలుగుతారు. ఎప్పుడైతే హెల్దీ ఫుడ్ తింటారో మీ ఇతర సమస్యలు అంటే షుగర్ కానీ, బీపీ కానీ, గుండె జబ్బులు కానీ కంట్రోల్లో ఉంటాయి. అలాగే మీ ఫేస్ అందం కూడా పాడవకుండా చాలా సంవత్సరాలు యంగ్గా, ఎనర్జెటిక్గా, అట్రాక్టివ్గా ఉంటారు. ఓకే మేడం, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు నోటి ఆరోగ్యం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీ టైంలోని వాళ్ళు డెంటల్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా? జనరల్గా గర్భిణీ స్త్రీలలో కనిపించే సమస్య ఏంటంటే చిగురులోంచి నెత్తురు కారడం చాలామంది కనపడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఒక 3 నెలలు దాటిన దగ్గర నుంచి లేకపోతే 3-2 నెలల్లోనే బ్రష్ చేసుకుంటే నెత్తురు కారడం, చిగుళ్ళు వాచడం, చిగుళ్ళు పెరిగినట్టు అనిపించడం, పళ్ళు లైట్గా సలుపు వచ్చినట్టు అనిపించడం లాంటివి కనపడతాయి. అలాంటి కనిపించగానే భయపడాల్సింది ఏం లేదమ్మా, మీకు ఏదో జబ్బు చేసింది, ఇన్ఫెక్షన్ చేసిందని భయపడరాదు. కేవలం మీకు ఏంటంటే హార్మోన్ల హెచ్చు తగ్గులు, మన గర్భవతులుగా ఉన్నప్పుడు కొన్ని హార్మోన్లు పెరుగుతాయి కదా, దానివల్ల చిగుళ్ళు మీద ప్రభావం కనిపించి ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ చేయించుకోండి. అయితే గర్భవతుల్లో కొంతమంది పిప్పి పళ్ళు ఉంటాయి, రంధ్రాలు ఉంటాయి, ఇన్ఫెక్షన్ అవుతుంది. అలాంటి సందర్భాల్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఆ నొప్పితోనే 9 నెలలు గడపాలా అనే భయం కొంతమందిలో ఉంటుంది. కొన్ని అంటే సెకండ్ ట్రైమినిస్టర్ 4, 5, 6 నెలల్లోని మీరు డెంటల్ ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. చాలా సేఫ్గా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీ గర్భంలో ఉన్న బిడ్డకి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ చేసి పంపిస్తాము. 1, 2, 3 నెలల్లో అవాయిడ్ చేయడం మంచిది. అలాగే 7, 8, 9 నెలల్లోని అవాయిడ్ చేయడం మంచిది. అలాంటి సందర్భాల్లో కూడా బాగా పెయిన్ విపరీతంగా ఉంటే మీలో మీరు బాధపడకుండా మమ్మల్ని కన్సల్ట్ చేస్తే ఈజీగా మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ సమస్య నుంచి, మీ నొప్పి నుంచి కనీసపు ఉపశమనం ఎలా తీసుకోవాలి అనే దాన్ని ట్రైన్ చేస్తాము. గర్భవతులుగా ఉన్నప్పుడు చిగుళ్ళలోంచి నెత్తురు కనపడుతున్నా, చిగుళ్ళు వదులవుతున్నట్టు అనిపిస్తున్నా మీరు నెగ్లెక్ట్ చేస్తే బై డిఫాల్ట్ డెలివరీల తర్వాత మీ పళ్ళ మధ్యన సందులు రావడానికి, పళ్ళు వదిలేకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చాలామంది ఆడవాళ్ళలో కూడా మనం చూస్తాము 2 డెలివరీల తర్వాత పళ్ళ మధ్యన సందులు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ముందంతా బాగా అంతగా అట్రాక్టివ్ ఉంటారు. అలా సందులు వచ్చినా కూడా క్లోజ్ చేయడం ఇప్పుడు చాలా ఈజీ. ఓకే మేడం, ఇప్పుడు ఇంకొంతమందికి చిగుళ్ళు బ్లాక్గా అయిపోతూ ఉంటాయి, చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో దానికి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా?
డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు జనరల్గా చిగుళ్ళు ఎలా ఉండాలి, లేత గులాబీ రంగులో ఉండాలి, పళ్ళు తెల్లగా ముత్యాల్లా మెరవాలి. ఇవి రెండు కాంబినేషన్ ఉంటేనే మోస్ట్ అట్రాక్టివ్ స్మైల్, ప్లెజెంట్ స్మైల్గా పరిగణనకు వస్తుంది. కానీ పళ్ళు అందంగా ఉండి చిగుళ్ళు నల్లగా ఉన్నాయనుకోండి, కొంచెం డిప్రైవ్డ్, అంటే కొంచెం వాళ్ళలో కొంచెం ఆత్మన్యూన్యత భావం ఎక్కువ కనపడుతుంది. కానీ అది ఎందుకు జరుగుతుంది అంటే మెలనిన్ అనే పిగ్మెంట్ చిగుళ్ళలో ఎక్కువ డిపాజిట్ అయిపోవడం వల్ల ఈ ఇబ్బంది కనపడుతుంది. సో ఎవరైనా అలా ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు లేజర్ చికిత్సలతోని ఆ చిగుళ్ళలో పేరుకుపోయిన ఆ నల్లటి రంగుని చాలా ఈజీగా తీసేసి లేత గులాబీ రంగులోకి మార్చొచ్చు. సో ఎవరైనా కూడా చిగుళ్ళు నల్లగా మారిపోయినా వాటిని పింక్ కలర్లోకి మార్చుకుని కాన్ఫిడెంట్గా నవ్వే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో అస్సలు భయపడద్దు. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా పేషెంట్ ఫ్రెండ్లీ. చాలామందికి కూడా ఇన్ని సమస్యలు ఉన్నా, అందానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు ఉన్నా కూడా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఆర్థిక పరిస్థితి అనేది ఒక మేజర్ ఇబ్బంది. సో ఒకేసారి ఫీజు చెల్లించలేని వాళ్ళందరికీ కూడా ఈఎంఐ ఫెసిలిటీ అనేది అందుబాటులో ఉంది. అంటే మీ ఫీజు మొత్తాన్ని ఒక సంవత్సరం పాటు మీరు ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి, 0 ఇంట్రెస్ట్కి ఫెసిలిటీ ఉంది. అలాగే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే, మీ దగ్గర హెల్త్ కార్డ్స్ ఉంటే, హైదరాబాద్ అమీర్పేట్ బ్రాంచ్లో ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది. అక్కడ బేసిక్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా ఉచితంగానే చేయించుకోవచ్చు. చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ నిజంగా మీరు ఇబ్బంది పడుతూ ఉంటే డెఫినెట్గా కలిసి మాట్లాడచ్చు. 61 బ్రాంచుల్లో కూడా స్పెషలిస్ట్ కన్సల్టేషన్, స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం అనేది పూర్తిగా ఉచితంగా ఇస్తున్నారు. ఇది సమ్మర్ కోసం. ఒకవేళ నిజంగా మీరు ఇంట్రెస్టెడ్ అయ్యి మీకు చాలా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా, మా ఒపీనియన్ ఏమైనా తీసుకోవాలన్నా స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ మేడం. దంత సమస్యలకు సంబంధించి సలహాలు సూచనలు అందజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.